అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు తాడపల్లి డిఎస్పీ గారి ఆదేశాల మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ రామగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అనుమానిత ప్రాంతాల్లో మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా బస్ స్టాండ్లో ఒక వ్యక్తి బ్యాగ్ పెట్టుకొని అనుమానాస్పదంగా ఉన్నాడు. మమ్మల్ని చూసి కొంచెం పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అతన్ని సోదా చేశాము. అతను ఆ బ్యాగ్లో క్యాష్ పెట్టుకోవడం జరిగింది, 12,77,000 రూపాయలు. అతన్ని విచారిస్తే అతని దగ్గర ఎటువంటి రసీదులు లేవు. ఎన్నికల కమిషన్ వారు ఆదేశాలైన అహింసారహిత ఎన్నికలు, స్వేచ్ఛాయుత ఎన్నికలు దాంట్లో భాగంగా మేము ఈ తనిఖీలు చేస్తున్నాము. అతన్ని సోదా చేసినప్పుడు అతని దగ్గర ఎటువంటి రసీదులు లేవు. అయితే ప్రొద్దుటూరులో బంగారు కొనడానికి వెళ్తున్నానని రైల్వే స్టేషన్లో ఒక టికెట్ ఉంది, గుత్తి నుండి కడప వరకు. కానీ అతను తాడిపత్రి బస్ స్టాండ్లో అనుమానాస్పదంగా ఉండడంతో అతని వద్ద నుండి 12,77,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాము. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ సారు గారు మరియు సిబ్బంది, మేము పోలీస్ సిబ్బంది అంతా కూడా దీంట్లో పాల్గొంటుంది. దానిపైన అతన్ని 50,000 కంటే ఎక్కువ నగదు ఎటువంటి రసీదు లేకుండా ఉంచుకున్నందుకు అతని పైన 188 IPC కింద కేసు నమోదు చేయడం సార్ మాట్లాడేది తీసుకున్నాం. టౌన్లో విస్తృతంగా ఇప్పుడు బ్యానర్లు కానీ అవన్నీ లేకుండా చూస్తున్నాము, ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ అనేది. ఇంకోటి ఈరోజు ఉదయం జరిగిన సంయుక్తంగా పోలీసు వారు మేము జరిగిన సోదాల్లో మనకి 12,77,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దాని వివరాలు సిఐ గారు